హాయ్ అండి అందరికీ. నేనైతే పునుగులు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి. ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పులు పెరుగు, 2 కప్పుల పెరుగు, ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు. ఇప్పుడైతే నీళ్ళు పోసి కలుపుకుందాం. పెరుగు ఉంది కదా, 2 కప్పులకు పిండికి 2 కప్పుల పెరుగు చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుందాం. మెత్తగా కలుపుకోవాలి, పిండి అంతా బాగా కలుపుకోవాలి. పునుగులు వేసుకుంటే ఇలా పడాలి. ఇప్పుడైతే ఈ పిండి నానబెట్టుకుందాం. ఇదైతే ఒక నైట్ అంతా నానాలి. నేను ఇది నానాక పునుగులు వేసి చూపిస్తా. పిండి అయితే ఇలా కలుపుకోవాలి, ఇంతకంటే లూజు కలుపుకోవద్దు. ఇప్పుడైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి నాంతది వదిలేద్దాం. ఇప్పుడు మనము పునుగులలోకి చట్నీ తయారు చేసుకుందాం. చట్నీలకు కావాల్సినవి: మినప్పప్పు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ అదే ఎల్లిగడ్డ, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు. ఇప్పుడు వేయించుకొని పచ్చడి పట్టుకుందాం. చట్నీ నేను ముందుగా పొయ్యి ముట్టించి ఫ్యాన్ పెట్టి నూనె వేసుకున్నా. ఇప్పుడు మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు, జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. తీసేయండి. తీసే. రెండు 3 పచ్చిమిరపకాయలు, 2 వేయలు, ఎక్కువ వద్దు. అయ్యే కరివేపాకు, తెల్లగడ్డలు, కరివేపాకు మొత్తం వేసి మొత్తం ఏం కాదు. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మెల్లగా మొత్తం వేసి టమాటా ముక్కలే చూసేయి నిండుగా అయితే. ఏం కూడా నేను 4 టమాటాలు అయితే తీసుకున్నా. పెద్ద టమాటాలు, పెద్ద సైజు టమాటాలు ఈ చట్నీకి. ఇవి మగ్గించుకున్నాను టమాటాలు. నేను ఈలోపు పునుగులకైతే నూనె పొయ్యి మీద పెట్టుకున్నాం. పునుగులు వేసుకున్నాం. పెట్టుకున్నా. నూనె వేడైందో లేదో చూద్దాం. నూనె అయితే వేడైంది. మనం కలిపి పెట్టుకున్న పిండి, నేను ఒక నైట్ అంతా నానబెట్టిన ఈ పిండి. మనం కలిపి పెట్టిన పిండి అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే పునుగులు వేసుకొని చూద్దాం.
అయితే కాళ్ళని అయితే వేసేసుకున్నాను ఇంతే. ఇప్పుడు మనం చేసుకున్న పునుగులు అయితే ఇవి ఇలా వచ్చినాయి, చిన్న పునుగులల్లోకి నేను టమాటా చట్నీ చేసుకున్నా. ఇంతే, ఈ పునుగులల్లోకి టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పునుగులు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. బాయ్.